కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. అరే రేషన్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేమిది అంటున్నా నేను. మీకుండే ఇబ్బంది ఏంది? ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది, ఇబ్బంది మీకు వచ్చిన నొప్పైంది, అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ. దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండద్దు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇటువంటి ఇండ్ల విషయంలో కానీ, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే, మీ ప్రభుత్వానికే నష్టము. మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు. మీరు ఇచ్చే స్కీమ్ ఏదికి? ఇంకా 6 నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. కొండవి ఎలుకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమైనా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు? ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికీ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికీ ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక్క గ్రామంలో లబ్ధిదారున్నారా? అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇది ఎక్కడ పద్ధతి అంటే? ఆ మండలంలో మిగతా గ్రామాలంతా ప్రజలు ఓట్లేదు మీకు, ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులు కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.